కాకినాడ జిల్లాలోని పెద్దాపురం డివిజన్ రామేశంపేట, ఆనూరు, కొండపల్లి గ్రామాల్లో అక్రమ మైనింగ్ అరికట్టాలని, అలాగే ఈ అక్రమ మైనింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు డిమాండ్ చేశారు. గృహోపకరణాలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వస్తువులు, సోలార్ ప్యానెల్స్, చేనేత వస్త్రాలు, హస్తకళ వస్తువులు, ఆరోగ్యానికి సంబంధించిన మందులు, ఇతర అంశాల్లో జీఎస్టీకి సంబంధించిన తగ్గిన ధరలపై ఎగ్జిబిషన్ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని జీఎస్టీ ధరలపై అవగాహన పెంపొందించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులు నలరించాయి. కార్యక్రమంలో భాగంగా నేత్రాలయ నాట్య కళ అకాడమీ చిన్నారుల బృందం నిర్వహించిన కూచిపూడి నృత్యం, జలగడ్డల తిరుమలరావు, ఉప్పల నానాజీ, రామచంద్రాపురం ప్రేమానందం బుర్రకథ కళా బృందం నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ పట్టణం ప్రముఖ బీజేపీ నాయకులు ఎన్ మాలకండయ్య, విశ్రాంత తహసీల్దార్ కె గౌరీనాయుడు, కాకినాడ రెవెన్యూ డివిజన్ కార్యాలయ అధికారి సుబ్బారావు తదితరుల చేతుల మీదుగా కళాకారుల బృందాలకు మెమెంటోలు అందించారు. చదువు సాంకరాయిపోతుంది, బ్రతుకు బస్ స్టాండ్ అవుతుంది. అంటే ప్రతి వస్తువులోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఒక కర్ర ఉంది, కర్రతో ఇల్లు కట్టుకోవచ్చు, అదే కర్రతో టెంట్ వేసుకోవచ్చు, అదే కర్రతో గొడవలు వస్తే బుర్రలు బద్దలు కొట్టుకోవచ్చు. అదే కర్రను బాణంగా ఉంచి రాక్షసుల్ని సంహరించి ముల్లోకాల్లోనూ రాముని బాణాలకు ఎదురు లేదు అని కీర్తిని మూర్తి భరింపజేసుకున్నాడు శ్రీరామచంద్ర ప్రభు. రాముడు మనకు దేవుడు. అదే వెదురు కర్రకు పైన 7 చిల్లులు పెట్టి మురళీగా మ్రోగించి మురళీగానంతో జగాన్ని ఉర్రూతూగించాడు వంశీయమోహనుడు కృష్ణుడు మనకు ఇష్టుడు. సరస్వతి సమానులైనటువంటి అందరికీ శుభాశిష్యులు.